దశరథ్ని చంపాలనుకుంది జ్యోత్స్న అని సాక్ష్యాలు సుమిత్రకు చూపించి దీపా సుమిత్రను కలిపిన కార్తీక్. షాక్లో పారిజాతం. ఇంతకు ఏం జరిగింది? అసలు దశరథ్ను చంపాలనుకుంది జ్యోత్స్న అనే సాక్ష్యాలు కార్తీక్ దగ్గరున్నప్పుడు ఇన్నాళ్లు ఎందుకు బయట పెట్టలేదు? మరి ఆ సాక్ష్యాలు చూపించినప్పుడు సుమిత్ర నమ్మిందా? దీపా సుమిత్రను కార్తీక్ ఎలా కలిపాడు? అసలు నిజాన్ని బయట పెట్టాడా? లేక కేవలం దశరథ్ని దీప చంపాలనుకోలేదు అనే నిజంతోటే సుమిత్ర మనస్సు మార్చాడా? మరేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక సుమిత్ర అయితే దీప తన్ని కాపాడి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిందని చెప్పి స్పృహలోకి వచ్చి తెలుసుకుంటుంది. నేను నీకెంతలా చెప్పాను ఎవరికి కూడా చెప్పొద్దు అని, మరి నువ్వు మీ వాళ్ళందరికీ చెప్పేశావు కదా, ఇంకేముంది, నేను ఇంట్లోంచి బయటకొచ్చి ఉపయోగం అని అంటుంది. ఇంట్లోంచి బయటకు రావడమే అన్నిటికీ పరిష్కారమా అమ్మా? అసలు మీరు ఈ దారి ఎందుకు ఎంచుకున్నారు చెప్పండి అనగానే, నన్ను చూస్తేనే ఈ మనిషికి నేను ఎందుకు భర్తనయ్యానా అని చెప్పి, ఈ మనిషికి భర్తగా ఇంకా నేను ఎందుకు బ్రతికున్నానా అని చెప్పి నా భర్త బాధపడే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఇక నాకు ఆ ఇంట్లో ఉండే అర్హత ఎక్కడుంటుంది? నేను ఆ ఇంట్లో ఉండడానికి పనికొస్తానా అంటూ మాట్లాడుతున్న సుమిత్ర మాటలకు ఇక దీప అయితే, ఏ భర్త ఒక మాట అంటే పడకూడదా? చెప్పండమ్మా, పడాలి అని చెప్పి మీరే నాకు నేర్పించి భర్త అన్న మాటలను మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి అని మీరు నాకు చెప్పి ఇప్పుడు చివరికి మీరు దాన్ని పక్కన పెట్టి ఇంట్లోంచి బయటకు వచ్చేశారు. ఎంతవరకు సబబమ్మా అంటూ ఉంటే, చూడు దీప, ఏదేమైనా ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మా మామయ్య గారికి అత్తయ్య గారికి అందరికీ తెలిసేలా చేసావు కదా అంటే, వాళ్ళెవరికీ తెలీదమ్మా, కేవలం అత్తయ్యకు ఇంకా ఇక్కడున్న మాకు మాత్రమే తప్ప అక్కడెవరికీ తెలీదు అంటే, ఎవరన్నా రావచ్చు, ఎవరి ద్వారానైనా ఇంటికి విషయం వెళ్ళొచ్చు కదా అనగానే, అందుకే అత్త నిన్నిక్కడ ఉంచాలి అనుకోవట్లేదు నేను అంటాడు కార్తీక్. ఏంట్రా ఇక్కడుంచక ఎక్కడికి పంపిస్తావు అంటుంది. ఎక్కడికి పంపాలో అక్కడికి పంపిస్తాను, నిన్ను క్షేమంగా సురక్షితంగా ఉంచుతాను అని చెప్పని అంటే, దీప నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అంటుంది. ఏంటత్తా, క్షమించరాని నేరాలు నా భార్య మాత్రమే చేస్తుందా? తన తల్లి ఏమైపోతుందోననేటటువంటి కంగారులో భయంలో తనేం చేయాలో అర్థం కాని స్థితిలో ఇక్కడికి తీసుకొచ్చింది అనగానే, తల్లి తనకి నిజంగా తల్లి ప్రేమ తెలుసుంటే ఇలా ఒక తల్లిని బాధ పెడుతుందా అని అనగానే, తల్లి ప్రేమ తనకు తెలియకుండా చేసిన వాళ్ల వల్ల తనకు తెలియలేదు తప్ప తనకు తల్లి ప్రేమ వద్దని తన అనుకోదు కదత్తా. చిన్నప్పటినుంచి తనను చీత్కరించినా విసిరి కొట్టినా కసిరి కొట్టినా తల్లిలా చూసుకోవలసిన టైంకి అండగా నిలబడింది తన మేనత్త అని అంటాడు కార్తీక్. ఆ విషయంలో నేను ఏమీ అనట్లేదులే, అయినా ఇప్పుడు నన్నింతలా బాధ పెట్టాల్సిన పనే ఉంది అంటే, తను నిన్ను బాధ పెట్టలేదత్తా, నిన్ను బాధ పెడుతోంది నీ కూతురు జ్యోత్స్న అని అనగానే, అదేం చేసింది మధ్యలో అంటుంది సుమిత్ర. ఏం చేసిందా? దీపకు నీకు మధ్య అగాధాన్ని సృష్టించింది. తను సృష్టించిన ఆ అగాధం నుంచి ఎప్పటికీ మీరు బయట పడకుండా చేసింది అని అంటే, అది నా కూతురు సృష్టించిన అగాధం కాదు కార్తీక్, నీ భార్య తనంతట తానుగా తీసుకొచ్చుకున్న అగాధం అని అంటుంది. అవునా? అంటే మా మావయ్యని ఎవరు చంపాలనుకున్నారో తెలిస్తే ఇక దీపకి నీకు మధ్య ఆ అగాధం తొలగిపోతుంది కదత్తా అంటాడు కార్తీక్. అవును, తొలగిపోతుంది, కానీ వేరే ఎవరి మీదో ఈ నేరాన్ని నెట్టాలని చూడకు అని అంటుంది. నెట్టను, ఖచ్చితంగా నెట్టను, నీకు ఇప్పుడే అసలు ఇదంతా ఎవరు చేశారో నిరూపిస్తాను అంటూ ఒక నెంబర్కి కాల్ చేస్తాడు కార్తీక్. అలా కాల్ చేసిన తర్వాత స్పీకర్ ఆన్ చేస్తాడు. సార్ చెప్పండి సార్ అని అనగానే, ఏంటి మీ మేడం కొత్త పనేమి అప్పచెప్పలేదా అని అంటే, అప్పచెప్పారు సార్ అని అంటాడు. చెప్పావా? కార్తీక్ సార్ మమ్మల్ని కొట్టారు, బెదిరించారు, భయపెట్టారు, మేం నిజం బయట పెట్టేశాం అని చెప్పావా అని అనగానే, లేదు సార్ చెప్పలేదు అని అంటాడు. సరే, ఇప్పుడు అప్పచెప్పిన కొత్త పనేంటి అని అనగానే, వాళ్ళ అమ్మగారు సుమిత్రమ్మగారిని చంపాలని చెప్పారు సార్ అని అంటాడు. ఏంటి, మా అత్తని చంపమని చెప్పిందా అనగానే, అవును సార్, ఆవిడ ఇంట్లోంచి వెళ్లిపోయారట, ఎక్కడ కనిపించినా చంపి పక్కన పాడేయమన్నారు, ఆవిడ కోసమే వెతుక్కుంటున్నాం సార్ అని అంటాడు. మరి
వాళ్ళ నాన్న సంగతి ఏమంది అనగానే, ఆ రోజు బుల్లెట్ షూట్ చేయమన్నారు కదా, ఇక ఆ తర్వాత ఆయన గురించి ఏం చెప్పలేదు. ఈవిడ సంగతి చూశాక అప్పుడు వాళ్ళ నాన్న గురించి చెప్తానన్నారు సార్ అనగానే, ఓ నెక్స్ట్ గురి మా మామయ్యకినమాట అనగానే, అవును సార్, కానీ ఈ విషయాలు మాత్రం అంటూ ఉంటాడు. బయటికి రానివ్వను, బయటకొస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు తెలుసు కదా. నువ్వు నాకేమీ చెప్పలేదు, నేను నిన్నేమీ అడగలేదు, అర్థమైందా అంటే, అలాగే సార్, ఆవిడెక్కడున్నా ఆవిడ్ని కాపాడుకోండి సార్. ఆ రోజునంటే ఎదురుగా మీ ఆవిడ గారు ఉన్నారు కాబట్టి ఆవిడ హత్య చేసిందని నిరూపించగలిగింది ఈవిడ. ఇకిప్పుడు ఈ నేరాన్ని ఎవరి మీద వేస్తుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తోంది సార్. కాకపోతే నా కుటుంబం కోసం నాకు వేరే పని తెలియక ఈ పని చేసుకుంటున్నాను, కానీ చాలా బాధగా ఉంది సార్ అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు. అదంతా నీ కూతురి నాటకం, అది నీ కూతురి నిజస్వరూపం. అసలు ఎంతైనా రక్తం రక్తమే కదా అంటాడు. జేంట్రా అని అంటే, ఏం లేదులే అత్త, ఇప్పుడు చెప్పు, నా భార్య తప్పు చేసిందా అని అంటాడు. లేదురా, నేనే తప్పుగా అనుకున్నాను, నేనే పొరబడ్డాను అంటూ, ఇప్పుడు మరి నన్ను సురక్షితమైన ప్లేస్కి పంపిస్తానంటున్నావేంటి అని అంటుంది. అవునత్తా, నువ్వెక్కడుండడం అంత మంచిది కాదు, అందుకే నిన్ను అనసూయ పెద్దమ్మతో కలిసి అంకాలమ్మ గుడి ఊరికి పంపించేస్తాను. మీరు అక్కడే ఉండండి, ఆ ఇంటికి కావలసిన భద్రతా ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. సిసి పెట్టించి నేను ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటాను. ఏముంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్ గా 2 hours లో నేను మీ దగ్గర ఉంటాను. ప్రాబ్లం ఏమీ ఉండదు. కనీసం 2-3 రోజులకు ఒకసారి వచ్చి నేను చూసుకుంటూ ఉంటాను. పెద్దమ్మ నేను చాలా బాగా చూసుకుంటుంది. అమ్మని పెద్దమ్మే కదా చూసుకుంటోంది అంటే, ఇప్పుడు మీ పెద్దమ్మ నాతో వచ్చేస్తే మరి ఇక్కడ మీ అమ్మని ఎవరు చూసుకుంటారా అనగానే, నువ్వు అక్కడుంటే మా అమ్మ ఇక్కడెందుకుంటుంది, ఈవిడ కూడా అక్కడికే వస్తుంది అని అంటాడు. దాంతో సుమిత్ర, వద్దురా, ఏం చేయాలో నేను చూసుకుంటాను అంటూ, దీపా, నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్తున్నాను అని అనేసరికి, వద్దమ్మా, అలాంటి మాటలు మీరు మాట్లాడకండి, నా మనసు చాలా బాధగా ఉంటోంది, అలా అనకండి అంటూ, ఇక మరిప్పుడు ఎక్కడికి వెళ్తారు అంటే, మిమ్మల్ని అయితే బయట పెట్టొద్దన్నాను, కానీ నేను బయట పెట్టను అనలేదుగా, నేనే కాల్ చేసి మీ మామయ్యను వచ్చి తీసుకెళ్ళమంటాను అంటుంది. అని వెంటనే ఇక కార్తీక్ ఫోన్ తీసుకుని దశరథ్కి కాల్ చేస్తుంది. ఏరా కార్తీక్, ఏమైనా తెలిసిందా, మీ అత్త ఎక్కడుందో ఏమైనా తెలిసిందా, నా వల్ల కావట్లేదురా అంటూ ఉంటాడు దశరథ్. ఏమండి, త్వరగా వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అంటుంది. సుమిత్ర, నువ్వెక్కడున్నావు సుమిత్ర, కార్తీక్కి కనిపించావా అని అనేసరికి, నేను కార్తీక్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఏం జరిగిందో వచ్చి చెప్తాను, తీసుకెళ్ళండి వచ్చి అంటుంది. దాంతో ఇక దశరథ్ ఇంట్లో ఎవరికి ఏం చెప్పకుండా గబగబా బయలుదేరి కార్తీక్ ఇంటికి వస్తాడు. వచ్చి సుమిత్రను తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. అలా ఇంటికి వెళ్లేసరికి ఎదురుగా దశరథ్ సుమిత్రను తీసుకుని రావటం చూసి జ్యోత్స్న తట్టుకోలేకపోతూ ఉంటుంది. వెదవల్లారా, చంపి పారేయమని చెప్పాను, అది కూడా చాత కాలేదు అని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక లోపలికి వస్తున్న దశరథ్ని సుమిత్రని చూపిస్తూ, ఏమండి, అదిగోండి కొడుకు కోడలు వస్తున్నారండి, ఏమండి చూడండి అంటూ పారిజాతం అంటూ ఉంటే, కనబడుతోంది పారిజాతం, కనబడుతోంది, చాలా సంతోషంగా ఉంది అంటాడు శివనారాయణ. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి.